వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను హిమ. మంచు మనోజ్ అరెస్ట్. బకారావుపేట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కక్షపూరితంగానే అరెస్ట్ చేశారు. ఇలా రకరకాల స్టోరీలు వస్తున్నాయి. అసలు మంచు మనోజ్ నిజంగానే అరెస్ట్ అయ్యాడా లేదంటే ఇదంతా హైడ్రామానా అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. అసలు జరిగిందేంటో, అరెస్ట్ అయ్యాడో లేదో ఇప్పుడు తెలుసుకుందాం. మంచు ఫ్యామిలీ వివాదం హైదరాబాద్ నుంచి తిరుపతికి షిఫ్ట్ అయింది. నిన్ను వదలబొమ్మాలి అన్నట్టు తన తండ్రి మోహన్ బాబు వెంట పడుతున్నాడు మనోజ్. మోహన్ బాబు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి నానా రచ్చ చేస్తున్నాడు. ఇప్పటికీ ఇద్దరు ఒకరిపై ఒకరు పోలీస్ కేసులు పెట్టుకున్నారు. కలెక్టర్ ముందు కౌన్సిలింగ్లు కూడా అయ్యాయి. అయినా సరే మనోజ్ మాత్రం దూకుడు తగ్గించట్లేదు కదా, ఇంకా పెంచుతూనే ఉన్నాడు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతిని బయట పెడతానంటూ మనోజ్ పదే పదే చెప్తున్నాడు. దానికోసం తిరుపతి వెళ్ళాడు. తిరుపతి చుట్టుపక్కలానే ఉంటూ ఏదో ఒక రపస్ చేస్తున్నాడు. అందులో భాగంగానే మొన్న జల్లికట్టు ప్రోగ్రామ్ కి వెళ్ళాడు. అటు నుంచి అటే మంత్రి నారా లోకేష్ ను వెళ్లి కలిశాడు. అసలు లోకేష్ పిలవకపోయినా వెళ్లి కలిశాడనే రచ్చ కూడా జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. మంత్రిని కలిసిన తర్వాత మనోజ్ తన ఫ్యామిలీతో బకారావుపేటలో కనుమ రహదారిలోనే లేక్ వ్యాలీ రెస్టారెంట్ లో నైట్ స్టే చేశాడు. ఆ రెస్టారెంట్ చుట్టూ తన బౌన్సర్లను పెట్టుకున్నాడు. నైట్ రౌండ్స్ కు వెళ్తున్న పోలీసులు వారిని చూసి ఇక్కడ ఎందుకున్నారంటూ ప్రశ్నించారు. తాము మనోజ్ మనుషులమని చెప్పడంతో తమ వెంట పోలీస్ స్టేషన్ కు రావాలన్నారు. ఈ విషయం తెలుసుకున్న మనోజ్ కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి నానా రచ్చ చేశాడు. అక్కడ ఎస్ఐ లేకపోవడంతో తనను కావాలనే వేధిస్తున్నారని నైట్ 11 గంటల టైంలో వచ్చి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించాడు. ఈ విషయం తెలుసుకున్న స్టేషన్ సిఐ ఫోన్ చేసి మనోజ్ తో మాట్లాడారు. తనను కావాలని వేధిస్తున్నారంటూ ఫోన్ లోనే వాగ్వాదానికి దిగాడు మనోజ్. ఎంబీఏ స్టూడెంట్ కోసం తాను పోరాడుతుంటే ఇలా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ మనోజ్ వాపోయాడు. కానీ సిఐ మాత్రం తాము ఉద్దేశపూర్వకంగా తీసుకురాలేదని, పోలీసులు నైట్ షిఫ్ట్ లో రౌండప్ కు వచ్చినప్పుడు అందులో భాగంగానే బౌన్సర్లను తీసుకొచ్చినట్లు చెప్పాడు. కానీ మనోజ్ మాత్రం వినిపించుకోలేదు. తన తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతోనే తనను కావాలని వేధిస్తున్నారని, ఎక్కడికి వెళ్లినా పోలీసులు తన వెంటే వస్తున్నారంటూ వాపోయాడు. ఇంకోసారి తాము ఇలా తీసుకురాము అని సిఐ వివరించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ దీనిపై మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. మనోజ్ ను అరెస్ట్ చేశారంటూ కథనాలు రావడంతో పోలీసులు కూడా స్పందించారు. తాము అసలు మనోజ్ ను అరెస్ట్ చేయలేదని, ఆయనే స్టేషన్ కు వచ్చారని చెప్పుకొచ్చారు. దీంతో అంతా కామ్ డౌన్ అయిపోయారు.